అందరికీ నమస్తే. కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఏమేం జరుగుతుందో మీరందరూ చూస్తున్నారు. ఎంక్వైరీ కమిషన్ కేసీఆర్ పిలిచిండ్రు, ఈటలందరూ పిలిచిండ్రు, హరీష్ రావు పిలిచిండ్రు. తప్పేం లేదు, పిలవచ్చు. వాళ్ళు కూడా అటెండ్ కావాల్సిందే, విషయం చెప్పాల్సిందే. లేకపోతే అబద్ధాలే రాజ్యం వెళ్తాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్, వృధా, అసలు దానివల్ల రూపాయి లాభం లేదు, ఇట్లా రకరకాల వాదనలు కాంగ్రెస్ ప్రతిపక్షం ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకుంటూ వచ్చిండ్రు. దాన్ని బాగు చేయదు అనేది బహుశా వాళ్ళ ప్లాన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే అది చేస్తే కేసీఆర్ పేరు వస్తుంది అనుకుండొచ్చు. కానీ అది చేస్తే తెలంగాణ రైతులకు నీళ్ళు వస్తాయన్న విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. వీళ్ళకు సగం పడేం తగ్గుతుంది అది కనుక చేస్తే. అయితే ఈ విషయం మీద సుప్రీంకోర్టు చాలా కీలకమైన కామెంట్ చేసింది. ఒక పక్క అది కట్టాలన్నా వద్దా, అసలు మొత్తం 1,00,000 కోట్లు గంగలో కలిసిపోయినాయి, తర్వాత ఇది మొత్తం దోసుకొని పోయినరు, అసలు దీనివల్ల లాభం లేదు, అసలు కరెంటు బిల్లే ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇట్లాంటి చాలా 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 కామెంట్స్ చేస్తున్న టైంలో సుప్రీంకోర్టు జడ్జి చాలా కీలకమైన కామెంట్ చేసిండు. ఆయన ఇంతకుముందు ఇక్కడ హైకోర్టులో జడ్జిగా పనిచేసి సుప్రీంకోర్టులో ఉన్నారు ప్రమోషన్తోన. అక్కడ ఒక ఎంక్వైరీ జరిగింది పాలమూరు రంగారెడ్డి పైన. పాలమూరు రంగారెడ్డిలో అవినీతి జరిగిందని నాగం జనార్దన్ రెడ్డి ఒక కేసు వేసిండు సుప్రీంకోర్టులో. అది నడుస్తూ ఉంది. ఫైనల్ హియరింగ్, ఫైనల్ తీర్పు వచ్చింది. ఆ తీర్పు అసలు దానిలో ఏం జరగలేదు, అనవసరంగా దీన్ని సిబిఐకి అప్పగించాలని ఈయన వేసిన కేసు. సిబిఐ లేదు, ఏం లేదు, నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, మీరు అనవసరంగా ఇట్లాంటి తీసుకురావద్దని చెప్పేసి ఆ కేసును కొట్టేసింది, నాగజనార్దన్ తీసుకొచ్చిన కేసును. కానీ ఆ సందర్భంలో కాళేశ్వరం మీద సుప్రీంకోర్టు జడ్జి చాలా కీలకమైన కామెంట్లు చేసిండ్రు. ఆ కీలకమైన కామెంట్లు చూస్తే వీళ్ళు ఎలక్షన్ ముందు నుంచి ఇప్పటిదాకా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తదే, అంత వేస్ట్, కాళేశ్వరాన్ని ఎడుదిరిగి ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని కావాలని కంకణం కట్టుకొని చేస్తున్న ప్రచారంగా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం మీద మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఏమన్నారంటే ఆ ప్రాజెక్టు తెలంగాణలో వ్యవసాయం పెరిగింది, ఆ ప్రాజెక్టు వల్ల వ్యవసాయం పెరిగింది అని సుప్రీంకోర్టు జడ్జి చెప్తున్నారు. సుప్రీంకోర్టు జడ్జి సతీష్ చంద్ర శర్మ, ఆయన అంతకుముందు ఇక్కడ పనిచేసిపోయాడు, తెలంగాణలో సుదీర్ఘంగా పనిచేసిండ్రు. ఆయన అన్న కామెంట్స్ ఇవి. అంటే వాళ్ళకు కనిపిస్తుంది కానీ ఇక్కడ ఉన్న ప్రతిపక్షం, అప్పుడున్న ప్రతిపక్షం ఇప్పుడున్న గవర్నమెంట్కు కనిపిస్తలేదా? ఎందుకు కనిపిస్తలేదా అంటే కావాలని కనిపినట్టు నటించాలి, ఆ ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు. కాళేశ్వరం తెలంగాణలో వ్యవసాయం పెరిగింది, రైతుల జీవితాలు మారాయని అన్నారు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ అన్నారు. తెలంగాణలో సుదీర్ఘంగా ఉన్నా నాకు కాళేశ్వరం గురించి తెలుసు. ప్రపంచంలో అతిపెద్ద ఎత్తిపోతల పథకం, నీటిపారుదల ప్రాజెక్టులు ప్రజా ప్రయోజనాల కోసం చేపడతారు. ప్రాజెక్టులతో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది. పాలమూరులో అవినీతి జరగలేదు, సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు, దాని గురించి కూడా మన నీటి ప్రాజెక్టులపై రాజకీయం చేయడం తగదు అని పిటిషనర్లకు హితవు. నాగజనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేశారు. ఏమర్థమైంది? ఆయన ఇక్కడ జడ్జిగా పనిచేసిండ్రు. తెలంగాణలో ఉన్న బహుశా సిచ్యువేషన్ ఆయనకు తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే జడ్జీలకు కొంత అవగాహన ఉంటుంది అన్నిటి మీద. ఆయన వేసిన కామెంట్ ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాకనే వ్యవసాయం పెరిగిందని. 100%. 2019 తర్వాతనే మనకు ఎక్కువ వడ్లు పండిస్తున్నాం మనం. 2019 కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చినాకనే ఆ నీళ్ళంతా తీసుకొచ్చి చెరువులను నింపడము, తర్వాత కాలువల వారించడము, ఎక్కడెక్కడ పారించడంతోన ఎక్కడికక్కడ నీళ్లు భూగర్భ జలాలు పెరిగిపోయి ఎక్కడో మారుమూల గ్రామాల్లో కూడా బోర్ వేస్తే నీళ్లు పడుతున్నాయి. తెలంగాణలో ఒకప్పుడు బోరు పడేదా? బోర్లు వేస్తే సావే ఇంకా, ఎందుకంటే బోర్లు అప్పు తీసుకొచ్చి చేస్తాము, అవి పడవు. తెలంగాణలో బోర్లు పడవు, ఇది మొత్తం అది నిజంగానే పడవు. అప్పుడున్న సమైక్యాంధ్ర ప్రభుత్వం కూడా ఇక తెలంగాణ అంటే ఇది ఒక కరువు ఏరియా, అదొక కరువు ప్రాంతం, ఇక్కడ బోర్లు పడవు, ఇక్కడ నీళ్లు లేవు, అసలు దక్కన్ పీఠ మీద హైట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళకి నీళ్ళు ఇవ్వడం సాధ్యం కాదు. ఇట్లాంటి చాలాసార్లు ముఖ్యమంత్రి హోదాల్లో అప్పుడున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ చెప్పిండ్రు తెలంగాణలో వ్యవసాయ యోగ్యం కాదు తెలంగాణ అని. కానీ కాళేశ్వరం వచ్చిన తర్వాతనే, ఆ నీళ్లు చెరువులో నింపిన తర్వాతనే, భూగర్భ జలాలు పెరిగిన తర్వాతనే ఎక్కడికక్కడ నీళ్లు అందుబాటులోకి వచ్చినాయి. అవన్నీ కాళేశ్వరం కింద పడినట్టు కాదా? ఎవరో చెప్తారు 50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వలేదని. మళ్ళీ చెరువులు ఎడికెళ్ళి నిన్నాయి? చెరువులకు వచ్చిన నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్ని ఊర్ల చెరువులు నిన్నాయి. మొత్తం ఎండాకాలం కూడా చెరువులో నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళని ఎక్కడి నుంచి వచ్చినాయి? పైనుంచి పడాయా? పల్లె. కాళేశ్వరం నీళ్ళే అన్ని తరలించి అన్ని లింకుడు కాలువల ద్వారా ఎక్కడిదక్కడ నింపేసి చెరువులు నింపితే అప్పుడు భూగర్భ జలాలు పెరిగిపోయి అప్పుడు బోర్ల బాయిలుల్లా నీళ్ళు వచ్చి ఎవరి పంట వాళ్ళు వండించుకుంటే లాస్ట్కి అప్పుడున్న గవర్నమెంటు ఇంకా మీరు వడ్లు వండియకండి మొర్రో, మీరు వడ్లు వండియకండి చాలు ఇంకా, ఎందుకంటే ఎక్కువ వండిపోతున్నాయి. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏమో లిమిట్ పెడుతుంది, తెలంగాణ నుంచి ఇంతే కొంటాం, ఇంతకు మించి కొనం అంటే ఇది ఎక్కువ వండించినప్పుడు ఏమవుతుంది? డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గి ఏమవుతుంది? సెంట్రల్ అంతే ఉంటుంది, ఎక్స్పోర్ట్కి అవకాశం లేదు మన దగ్గర నుంచి. ఇప్పుడు ఇచ్చిండ్రు ఎక్స్పోర్ట్కి, రీసెంట్గా ఇచ్చిండ్రు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని.
అంతకుముందు ఎక్స్పోర్ట్ పర్మిషన్స్ లేవు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్కి అమ్మకుండా మొత్తం ఎక్స్పోర్ట్ చేసేస్తారు. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత మనకు తిన్నికి ఇబ్బంది అవుతుందని సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్లు, దేశవ్యాప్తంగా వరి వండడము, ఇవన్నీ రకరకాల పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ పర్మిషన్ లేదు కాబట్టి వరి వండియకండి, తక్కువ వండియండి అని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ రైతులను బుజ్జగించాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే కాళేశ్వరం వల్ల వచ్చినాయి. మరి ఇప్పుడు హైకోర్టు జడ్జిగా పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న జస్టిస్ సతీష్ చంద్ర శర్మ గారికి ఇక్కడ ఉన్న విషయాలు అర్థమైంది. ఆయన మన తెలంగాణ కాకుండా వచ్చి బహుశా ఇక్కడ పనిచేసిపోయినని చెప్పింది ఆయన. ఇక్కడ పనిచేసిన వాళ్ళకు తెలిసింది కానీ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడ కరువులను చూసిన వాళ్ళము ఇక్కడ అసలు ఎండాకాలం కాదు వానాకాలం కూడా లాస్ట్కు నీళ్ళు అందకుంటుండే, లాస్ట్ తడి. మరి అట్లాంటి సిచ్యువేషన్ ఉన్న మనకు ఎందుకు అర్థమవుతలేదు? మనకు అర్థం అయ్యింది మనకు కూడా, కానీ కొంతమంది ఇంకా నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు పొలిటికల్గా కేసీఆర్, కేటీఆర్ మీ కక్షలు కారుణ్యాలు ఏమైనా తీర్చుకోవచ్చు, కానీ ఈ కాళేశ్వరం విషయంలో దాన్ని బాగు చేయొద్దు. దాన్ని బాగు చేస్తే ఎవరికో పేరు వస్తుంది కాబట్టి దాన్ని అట్లే ఉంచాలి. అటు ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇచ్చిన మేము మీరు బాగు చేసుకోండి అని చెప్పేసి సెంట్రల్ చెప్తుంది. వీళ్ళేం చెప్తారు, లేదు మాకేం అర్థమవుతలేదు, ఇది మీరే చేయాలని చెప్పేసి వీళ్ళు మళ్ళీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ని పట్టుకొని ఆడికే పోయారు. వాళ్ళు వీళ్ళకి చెప్తే వీళ్ళు వాళ్ళకి చెప్తున్నారు. ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామానా ఇది? లేకపోతే కాలయాపన చేద్దాం, ఇట్లా నడిపిద్దాం, కొన్ని రోజులు ఇట్లే చేపిద్దామన్న ప్లానా? లేకపోతే ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తానికి మూలకు పెట్టాలన్న ఆలోచన? ఏం అర్థం కాదు. రీసెంట్గా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దానికంతా కాంగ్రెస్ సానుభూతి పరులు కోదండరాం గారు, తర్వాత కాంగ్రెస్ లీడర్ మధ్యాస్కి గారు, ఇట్లా చాలామంది పోయినారు ఆ సమావేశానికి. పోయినాక అది కాంగ్రెస్ నిర్వహించిన సభ ఎందుకనాలి మనం అంటే, దాని స్క్రిప్టులు మొత్తం గాంధీభవన్ నుంచి వచ్చినాయి. మాకు గాంధీభవన్ వాళ్ళే చేసినారు. రౌండ్ టేబుల్ మీటింగ్ ఉందని వాళ్ళే చేసినారు. రౌండ్ టేబుల్ మీటింగ్ అయిపోయినాక అక్కడ తీర్మానం చేసినని వాళ్ళే చేసినారు. ఏం తీర్మానం చేసింది తెలుసా? కాళేశ్వరం ప్రాజెక్టులో రూపాయి కూడా పెట్టదు గవర్నమెంట్. ఆ ప్రాజెక్టు పెట్టడం వల్ల డబ్బులు వేస్ట్ అవుతాయి, మీ ప్రాజెక్టును వదిలేసేయండి, అవసరమైతే కూలగొట్టేసేయండి, ఇవి తీర్మానాలు చేసింది అక్కడ. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల కాదు, ఇవన్నీ కూడా అవే. ఆ విషయం ఓకే, కానీ ఇప్పుడు ఆ మూడు వదిలేసేయమని అంటారు వాళ్ళు. ఆ మూడింటిని పట్టించుకోవద్దు అంటారు. అంటే పట్టించుకోకపోతే ఏముంటుంది చెప్పండి? ఒక పెద్ద బంగ్లా కట్టిన ఒక ఆయన దాన్ని మెయింటెనెన్స్ చేయలేదనుకో, అది ఏమవుతుంది? వాన పడ్డప్పుడు కుంగిపోతుంది, కూలుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఖచ్చితంగా మెయింటెనెన్స్ అవసరం దేనికైనా కూడా. ఇప్పుడు అక్కడ 7th బ్లాక్లో అది కుంగిపోనికి కారణం కూడా మెయింటెనెన్స్ లేకపోవడమే అని ఎన్డీఎస్ఏ చెప్పింది. మెయింటెనెన్స్ లేకపోవడం, మెయింటెనెన్స్ ఎందుకు లేదు అని అంటే వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. అక్కడ ఉన్న ఇంజనీర్స్ చెప్పిన కదా, O&M అని సపరేట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు ఏదైనా కూడా, లేకపోతే గవర్నమెంట్ బాధ్యత వహిస్తుంది. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ సంవత్సరం అయింది, కనీసం అక్కడ ఒక తట్ట మట్టెత్తలేదు. లాస్ట్ ఇయర్ అక్కడ ఏదో పని చేసినట్టుగా, అక్కడ ఏదో కాపర్ డ్యామ్ కడుతున్నట్టుగా, అక్కడ ఇంకేదో చేస్తున్నట్లుగా ఒక డ్రామా నడిచింది కొద్దిసేపు. నడిపించి ఇప్పుడు ఏమంటారు, మొత్తం కొట్టుకుపోతుంది, అది ఉండదు, అది మొత్తం కొట్టుకుపోతే ఎవరు బాధ్యత వహిస్తారు, అందుకని మేమేం చేస్తలేము అని మాట్లాడతారు. అసలు మేడిగడ్డ బాగాలేకపోయినా దాంతో సంబంధం లేకుండానే అది రిపేర్ అయ్యే వరకు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తి పోసి అన్నారం, సుందిల నుంచి తీసుకొచ్చి మొత్తం నింపొచ్చు. సేమ్ అంతకుముందు గవర్నమెంట్ ఎట్లా చేసిందో అన్ని చెరువులు నింపొచ్చు. మొత్తం మళ్ళీ గ్రౌండ్ వాటర్ ఎప్పటిలాగానే తెలంగాణలో దేశమంతా కరువు రాని మనకు సంబంధం లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు మొన్న, దేశమంతా కరువు వచ్చింది, దేశమంతా వానలు పడలేదన్నారు. వానలు మస్తుగా పడ్డాయి. మన దగ్గర 900% ఎక్కువ పడ్డది వాన. 900% అంటే పడేదానికన్నా ఎక్కువ పడ్డది. మరి పడ్డా కూడా నీళ్ళు లేవు కదా, చూస్తున్నాం కదా. తాగునీళ్ళకి ఇబ్బంది అయింది, సాగునీళ్ళకి ఇబ్బంది అయింది, చాలా వరి పంట ఎండిపోయింది చాలా ఏరియాలలో. కానీ అదే కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తి మొత్తం పోసింది ఎట్టుంటుండే? బయట వాళ్ళకి అర్థమైంది, మన వాళ్ళకి ఎందుకు అర్థమైతే లేదు అంటే రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి. కానీ జన డబ్బులతో కట్టిన కాళేశ్వరం మీద పగెందుకు, కాళేశ్వరం మీద ఎందుకు ఈ కుట్రలు? దీనిలో బీజేపీ వాళ్ళ పాత్ర ఏందో అర్థమైతే లేదు. వాళ్ళైనా కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంటు, అని మేము ఇచ్చిన రిపోర్ట్ మరి మీరు ఏం చేస్తారో చేయండి అని అడగాలి కదా. అట్లా ఏం లేదు. అసలు ఆడ రిపేర్ ఏమో 450 కోట్ల రిపేరు, 450 crores L&T వాళ్ళు మేము పెడతామని చెప్పారు. ఎప్పుడు? సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పటిదాకా దాన్ని మందలించింది లేదు, దాన్ని అసలు అడిగింది లేదు. ఆ 450 కోట్ల రూపాయలు పెడతామని ముందుకు వచ్చినా వీళ్ళు లేదు కట్టొద్దు, ఉండాలి, మాకు అక్కడి నుంచి రిపోర్ట్ రావాలి అన్నారు. వాళ్ళు పెండింగ్ పెట్టి 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 రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ తీసుకుపోయి మళ్ళీ ఢిల్లీకి పోయినారు. వీళ్ళు ఎట్లున్నది ఇది? వీళ్ళు చేసుకోండి, మీరు దీని మీద పరీక్షలు చేసుకోండి, ఇంకేమైనా ఉంటే దీన్ని ఏం చేయాలో ఆలోచించుకోండి అంటే అవి తీసుకొని ఢిల్లీకి పోయినారు. వీళ్ళకి అసలు ఆలోచనే లేదు దానిపైన, దాన్ని ఏం చేద్దాము ఏం చేయకూడదు. తెలంగాణలో ఇరిగేషన్ నిపుణులు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని పిలవండి, పిలిచి మాట్లాడండి. అంతేగాని దొంగలు, ఇంజనీర్స్ దొంగలు, వాళ్ళు దొంగలు, వీడు ఎవరు శుద్ధ పూస?
ముఖ్యమంత్రి శుద్ధపూసనా, మంత్రులు శుద్ధపూసలా, ఎమ్మెల్యేలు శుద్ధపూసలా? కమిషన్లు తీసుకొని మీరందరూ కమిషన్లు, జీతాలు, ఎక్కడొక్కడ పర్సెంటేజీలు అన్నీ తీసుకుంటున్నారు. ఎవరు తీసుకుంది? సో మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పినారు కదా, మీ పార్టీ ఎమ్మెల్యేలే చెప్పినారు కదా. మరి ఇంకా మీరందరూ గొంగట్లో కూర్చొని ఇంటికి ఎడుతున్నట్లేదా? మీరే వాళ్ళ దొంగ వీళ్ళు దొంగ, ఎవరు దొంగలు అయితేంది? ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కనీసం సుప్రీంకోర్టు జడ్జికి అర్థమైన విషయం కూడా వీళ్ళకి అర్థం కాకపోతే ఎవరు కాపాడాలి తెలంగాణను? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.